బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు బాబీ డియోల్. అతని పేరు చెప్తే పరిచయం అక్కర్లేదు. హీరో నుంచి స్టార్ హీరో కావడానికి పెద్దగా టైం తీసుకోలేదు బాబీ డియోల్. ఏడాదిలో 10-12 సినిమాలు కూడా చేసిన రోజులున్నాయి. స్టార్ హీరోలు సల్మాన్, షారుఖ్తో పోటీగా రెమ్యునరేషన్ అందుకున్నారు. బాలీవుడ్ స్టార్గా ఓ వెలుగు వెలిగారు. అతని తమ్ముడు సన్నీ డియోల్ కూడా హీరోగా గుర్తు పొందారు. కానీ అతను ఎంత పెద్ద స్టారో అతని కన్న కొడుక్కి మాత్రం తెలియలేదు. ఎందుకంటే కొడుకు పుట్టేసరికి బాబీ డియోల్ హీరో నుంచి జీరోకి వచ్చేశారు. ఒకప్పుడు ప్రొడక్షన్ హౌస్ను శాసించే స్థాయి నుంచి అవకాశాల కోసం అదే ప్రొడక్షన్ హౌసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి వచ్చేశారు. చివరికి భార్య సంపాదనపై ఆధారపడాల్సిన పరిస్థితి. అమ్మా, నాన్న ఏం పని చేయరా అని తన కొడుకు తల్లిని అడిగిన ప్రశ్న విని అతని గుండె ముక్కలైంది. చనిపోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఓ తెలుగోడు బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. అవకాశాలు లేక చనిపోదామనుకుంటున్న బాబీ డియోల్ బతుకుని మార్చేశాడు. అతని సందీప్ రెడ్డి వంగ. యానిమల్ చిత్రంతో బాబీ డియోల్లో విలక్షణ నటుణ్ణి బయటకు తీసుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగ. అడ్రస్ లేకుండా పోయిన బాబీ డియోల్ని ఆ సినిమాతో దర్శక నిర్మాతలు అడ్రస్ వెతుక్కుంటూ వచ్చేట్టు చేశాడు. ఇప్పుడు బాలీవుడ్లో బిజీ యాక్టర్గా పూర్వ వైభవాన్ని అందుకుంటున్నాడంటే దానికి కారణం సందీప్ రెడ్డి వంగ అంటూ బాబీ డియోల్ పెయిన్ఫుల్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు దర్శకుడు బాబీ. తాజాగా బాబీ డియోల్ బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బాబీ డియోల్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమాలో బాబీ డియోల్ ఒరిజినల్ డబ్బింగ్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఆయన వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఈ సినిమాలో బాబీ డియోల్ని తీసుకొచ్చింది ఏదో ప్యాండింగ్ గురించి కాదు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్కి తగిన ప్రాధాన్యత లేకపోతే ఆయన ఒప్పుకునేవాడే కాదు. యానిమల్ సినిమాకి ముందే ఆయనకి ఈ క్యారెక్టర్ చెప్పి లాక్ చేశాం. యానిమల్ రిలీజ్ తర్వాత ఆయన క్యారెక్టర్పై 1% డౌట్ ఉన్నా చేయడం లేదు. ఎందుకంటే ఆయన యానిమల్ సినిమా తర్వాత సూపర్ స్టార్ అయిపోయారు. యానిమల్తో ఆయన లైఫ్ మారిపోయింది. ఆయనతో యానిమల్ సినిమా గురించి మాట్లాడితే ఏడ్చేస్తున్నారు. అంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఆయన. నా లైఫ్ ఇలా మారుతుందని అస్సలు అనుకోలేదు బాబీ అని ఎమోషనల్ అవుతున్నారు. దాదాపు 15 ఏళ్ళు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాను. నా భార్య సంపాదనపై బతికాను. నాన్న ఇంకేం పని చేయరమ్మా అని నా కొడుకు నా భార్యతో అంటుంటే పక్క గదిలో ఉన్న నేను ఆ మాట విని చనిపోవాలనిపించింది. వాడు పుట్టకముందు నేను సూపర్ స్టార్ని. నా స్టార్డమ్ వాడు చూడలేదు. వాడు పుట్టేసరికి వాళ్ళ నాన్న ఖాళీగా ఇంట్లో ఉంటున్నాడు. తన కొడుకు దృష్టిలో తాను ఏమీ చేతకాని వాళ్ళ మిగిలిపోతున్నానని బాబీ డియోల్ చాలా బాధపడ్డాడు. ఇక లాభం లేదని తాను అంతకుముందు పనిచేసిన వాళ్ళందరినీ వేషాలు అడిగారు. అన్ని ఆఫీసులకు ఫోటోలు పంపించేవారట. కొత్త లుక్స్ చూపించేవారట. కానీ చాలామంది లుక్స్ బాగున్నాయని అనేవారట. కానీ ఎవరూ పిలిచేవారు కాదట. కానీ సందీప్ రెడ్డి వంగ అనే తెలుగోడు ఒక్కడు వచ్చి నా జీవితాన్ని మార్చేశాడు అని బాబీ అని అన్నారు. ఆ మాట విన్న తర్వాత ఓ తెలుగోడిగా నాకు గర్వం అనిపించింది. సందీప్ రెడ్డి వంగ పేరు చెప్తే ఎమోషనల్ అయిపోతున్నారు బాబీ డియోల్. ఇప్పుడు ఆయన ఎంత డిమాండ్ చేస్తే అంత డబ్బు ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. అన్ని లాంగ్వేజ్ డైరెక్టర్లు ఆయనతో చేయడానికి రెడీగా ఉన్నారు. పెద్ద స్టార్ ఫిల్మ్స్ ఆయనకు వస్తున్నాయి. కానీ రోల్ నచ్చకపోతే ఆయన ఎంత పెద్ద రోల్ అయినా వదిలేస్తున్నారు. చాలా సెలెక్టివ్గా రోల్స్ చేస్తున్నారు. డాకు మహారాజ్ సినిమా ఆయన ఒప్పుకున్నారంటే ఆయన పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోండి అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు బాబీ.